వస్తుంది ఆలమంద. కానీ నేను దక్షిణాది భూములకి వెళ్ళాలి అని చెప్పి అంతటి కాటమరాజు ఎక్కడికి వస్తున్నాడు? తల్లి శ్రీదేవి వచ్చి ఎల్లహాములు శ్రీదేవి రాజుల ముఖ్యమే భక్తులు కడియా కోలునోతదే పల్లెల్ని కడియా శ్రీదేవి భక్తుల్ని కన్నా అరవ పొంజరాలు మా దక్షిణాది భూములకి సెలవు అడుగుతున్నాడు రా. నా కళ్యాణ శోభుండు ఓ కన్న కొడుక, ఓ కళ్యాణ శోభుండా ఓ కన్న కొడుక, తూర్పు ఎల్లు పడమట ఎల్లు ఉత్తర ఎల్లు కానీ దక్షిణ మాత్రం వెళ్ళొద్దన్నాడు. అంటే 3 దిశలు వెళ్ళమంది, దక్షిణ వెళ్ళొద్దన్నాడు. వెళ్ళొద్దని ఊరుకుందా? అటుపైన నీ మనసు ఎన్ని ఎరిగిదవు మా నయం ఎరిగవో కొడుకో నడుచుకోవయ్యా. మా అమ్మ తూర్పు వెళ్ళమంది, పడమటి వెళ్ళమంది, ఉత్తర వెళ్ళమంది, కానీ దక్షిణ మాత్రం వెళ్ళొద్దన్నది. వెళ్ళొద్దని నాకు ఊరుకోలేదే. మళ్ళీ ఏమన్నది? అటుపైన నీ మనసు అన్ని ఎరిగదువు నైమెరిగి ఓ కొడుక నడుచుకోమంది. దానికి అర్థం ఏంటి? అటు వెళ్ళవద్దని చెప్పలేదు, ఇటు వెళ్ళమని చెప్పలేదు, మధ్యలో పెట్టి ఒగ్గేసింది నన్ను. అప్పుడు కాటమరాజు చూశాడు. కానీ మా తండ్రులు ఆనాడు బలారావులతో యుద్ధానికి వెళ్ళారు. నేనే యుద్ధానికి వెళ్తానా? నా ఆపత్కాలం నా ఆవులు మేపించుకోవాలి అని చెప్పి అంతటి కాటమరాజు ఈ కులదేవత గంగాదేవి దగ్గరకు వచ్చి భూలోకమాత భూలోక శక్తి జగజ్జనని లోకమాత ఇదిగోవమ్మ నీ అనంతకోటావులు కోటి గోపాలులు బేటీ వల్లవులు 6 లక్షలాదవులు నేను మన్యము తోలుతాను, నువ్వు చల్లగా కాశీ కాపాడినట్లయితే నీకు 7 కొమ్మలి ఆటపోతున్న మా అమ్మ ఎగజోడిస్తానా. మాయా మాటలు ఎన్నాదో గురువా, మా ఈ లోక శక్తి ఏమో ఈ భూలోక మాతరా. ఏడు కొమ్ములు ఏటపోతనగానే మహాశక్తి భ్రమ చెందిపోయింది. నాయన నేడుకి 2 కొమ్ములు, దుప్పుకి 2 కొమ్ములు, కవుసుకి 2 కొమ్ములు, 7 కొమ్ములు ఏటపోతుంటే అది ఎన్ని కేజీలు మాంసం పడుతుందో, ఎన్ని బలుతో తీసుకొస్తాడో. నేను ఒక్కదాన్నే తినలేను అయ్యా, నేను ఒక్కదాన్ని తినలేను. వాళ్ళ తాత వరరాజు నాడు నాకు తేలేదు, వాళ్ళ తండ్రి పెద్దిరాజు నాడు నాకు తేలేదు. 7 కొమ్ములు ఏటపోదు. కానీ తండ్రి కాటమరాజు నాడు 7 కొమ్ములు ఏటపోతులు తెస్తామన్నాడంటే అది ఎంత బలమైన జంతువో నేను ఒక్కదాన్ని అనుభవించలేనని ఈ మహాశక్తి మాటల్లో మర్మం కానలేక భ్రమ చెందిపోయి ఈ మహాశక్తి నా 16 కోట్ల అక్క చెల్లెలకి ఏమో భోజనాలు చెప్తుందరా. భోజనాలు చెప్పి తమ్ముడు భోజనాలు గిందులు చెప్పి 600 గ్రాముల వంటుడు ధరించుకుని సముద్రం మహారాజు ఎప్పుడు తెస్తాడని మా ఎదురు చూస్తున్నాడు. నారాయణ అని చెప్పి చుట్టాల బంధువులకి చెప్పి ఇలాగే కూడా 600 సముద్రం ఎలాగైతే కెరటాల మీద పొంగిపోద్దో అట్టి రూపంలో పొంగిపోయి చూస్తున్న మహాశక్తి గామిడ అందేసి పనులు చేసుకొని ఈ ఆది శక్తి ఈ ఒక మహాశక్తి అయ్యా ఎలాగుంటుండగా మహాశక్తి ఉందో అప్పుడు ఎవరు చూశారు? కార్తీక చంద్రుడు కాటమహారాజు మహానుభావుడు, మన గొల్ల కులములో పుట్టనేనటువంటి మహానుభావుడు, కరవడవతాల్లో పుట్టాడు కార్తీక చంద్రుడు కాటమరాజు అంటే అనుద్రుమునైనటువంటి బలరాజు. అతను చూసి అప్పుడు ఏం చేస్తున్నాడు? చిన్నగా బయలుదేరి ఎక్కడికి వచ్చినాడు? కొమ్ముడా ఎర్రన్న రాముద్దు తమ్ముడా డెబ్బోయి తమ్ముడా డెబ్బిశేఖరుడి పెద్దలాడి దేవతకు పేరైన దేవతకు పండుగ చేస్తున్నాడు. నువ్వు అతి వేగంగా వెళ్ళి ఈ ముప్పావల పట్టుకొని శాస్త్రీయ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా కనుక నేను 3 సమక్షాలాడి 7 జుత్తులు కలది మా ఎత్తు గల కోడి పొందినేమో కొడు పట్టుకు రావయ్యా. మూడు సమక్షాలాడిది 7 జుత్తులు కలది ఎత్తు గల కోడి పుంజు కొట్టేమన్నాడు. అప్పుడు అన్న మాటలు ఆలకించినటువంటి ఎర్రన్న తమ్ముడు ఎర్రన్న పిల్లకాయ దట్టి ఇమించి కట్టాడు, చెమకాయ దట్టి చెరుమప్పు కట్టాడు, దట్టి వేదన దట్టి వలపుల పట్టి
గంగమ్మయేమో వద్దకొస్తున్నాడు రా. పెద్దమ్మ వద్దకు వచ్చి ఈ ముప్పావలా ఇచ్చేసి మా అన్నయ్య కార్తీక చంద్రుడు కాటమహారాజు 7 జుత్తులుగా కోడుపు తెమ్మన్నాడు అన్నాడు. అంతటి మహాతల్లి చూసి అంతటి గొల్లరాజు మా దగ్గర పంపించాడని ఆ బదిలంగా కోడిపట్టు పట్టుకొని ఈ ఎర్రీరాజుకి ఇచ్చింది. ఎర్రీరాజు చిన్నగా బయలుదేరి ఎక్కడికి వస్తున్నాడు? అన్న కాటమరాజు వద్దకు వచ్చాడు. కార్తీక చంద్రుడు కాటమహారాజు ఏగితే సోమవారం అని చెప్పి ఏగితే సోమవారం అని గంగాదేవి రోజు ఏగితే సోమవారం అని చెప్పి కార్తీక చంద్రుడు ఆహార స్థానాలు చేసుకున్నాడు. పట్టు పీతంబరములు కట్టుకున్నాడు. పసిరి పావకోలు తొడుక్కున్నాడు. కంచర్ల చేసి మంచు పల్లాలు ఈ బూదు పడుతో ఇమ్మిడి దోగునాడు. పట్టణ కొబ్బరలు కొమ్మరిటి పళ్ళు గప్పతో గంధం వారావు పాలు 6 పుట్ల ఎన్న 3 పుట్ల గుగ్గులు ఖండించిన చెరుకులు కానుక బెల్లాలు 6000 రస్తు పట్టుకున్నాడు. ఎన్నక బయలుదేరి మా కులదేవత గంగమ్మ ఏమో వద్దకు వస్తున్నాడు రా. మహాశక్తి గంగాదేవి వద్దకు వచ్చాడు కార్తీక చంద్రుడు కాటమరాజు. ఈ గంగాదేవి దగ్గరికి వచ్చి భూలోక మాత భూలోక శక్తి గంగా భవాని పండుగ చెయ్యాలని ఆనాడు గంగాదేవి సోమవారమే పండుగ. మన గంగాదేవి పండుగ ఎలా చేస్తున్నాడు? ఏలేస్త్రి వెళ్ళాడు, ఎదురు తెచ్చినాడు, పాలేస్త్రి వెళ్ళాడు, పచ్చబద్దలు తెచ్చాడు, నాగేస్త్రి వెళ్ళాడు, రాటలు తెచ్చినాడు. నా 12 రాటలేమో పంది వేసినాడు రా. అమరంగా కట్టినాడు. గుమ్మడికాయ కొత్తున్నాడు, కుదురు కూర్చి కట్టాడు, మామిడికాయ కొత్తున్నాడు, మళ్ళీ కట్టాడు. వడకన పుట్టవి కాక మడపలి బద్ది గొర్రి మేకపోదు ఈ గంగాదేవి దగ్గర పెట్టాడు. భూలోక మాత భూలోక శక్తి ఓ జగజ్జనని ఓ లోకమాత ఈ 12 తాలూకా నీవు వస్తువులు కూడా చూస్తుంది కానీ ఈ మేకపోతు గొరిపోతు ఇది చూడలేదు. 7 కొమ్ములు ఆటపోతే వస్తుంది చూస్తుంది ఈ మహాశక్తి. అప్పుడు ఈ కాటమరాజు చూసి శంఖలో కోడి పుంజుని తీసి ఈ ధరణ పైన భూలోక మాత భూలోక శక్తి 12 చేతులు రాగిరిద గంగ 9 చేతులు వెలుగుండ గంగ 8 చేతులు ఏరువాగంగా మహాశక్తి ఇదిగో 7 కొమ్ములు ఉన్నాయి లేవు. నువ్వు లెక్క చూడవమ్మ. లెక్క కానీ తక్కువ వస్తే ఇక బంగారాని కొమ్మ ఏమో బాగు చేయిస్తానా. ఎప్పుడైతే శంకలో కోడి పుంజని తీసి దాని పైన పరిగెట్టించాడో ఈ మహాశక్తి గంగాదేవి చూసింది. 600 ఎకరాలు ఉంటుంది ధరించుకుంది మహాశక్తి. ఈ దేవత చూసి ఓరి నాయన 7 కొమ్ములు ఆటపోతంటే ఎన్ని కేజీల మాంసం పడుతుందో ఎన్ని బలుతో తీసుకొస్తాడు అనుకున్నాను. కానీ ఏకాతోకా తీసేసిన వధువులకే రాదు అంటే నా యంగుడికే సాలదు. 30 కోడి పిల్ల తెచ్చి ముందల పెట్టినారు. ఓ నరుడా కాటమరాజు ప్రేమించినావు నరుడా ప్రేమించినావు నరుడా ఇంకేమి కాదు గాని నీ అనంత కోటి కోపాలు మేటి వల్లములు 6 లక్షల ఆదవులు నువ్వు మన్ను తోలేటప్పుడు ఇక శేఖర కోనలోని రాజు సిక్కి వేస్తానా. శేఖర కోనలో సిక్కి వేస్తా. పాముడు తోటలో కంకణం కడతా. అరట కోనలో మా అందాబంద కళ్యాణమేమో ఆడుతామంటుందరా. ఈ కులదేవత గంగాదేవి వంటగించి సముద్రం ఎలాగైతే పొంగిపోతుందో అట్టి రూపంలో పొంగిపోయిన మహాశక్తి గంగాదేవి పాతాళంలోకి తుంగిపోయిందట. ఇలా ఉండగా కార్తీక చంద్రుడు కాటమరాజు పండుగ అది ఆనాడు చేశాడు. ఈనాడు మన గౌ పండుగ మన కాటమరాజు పండుగ మనం చేస్తున్నాం సంగం పండుగలు. ఇలా ఉంటుండగా ఇతడు వటపత్ర సైనికుడు ఆది విష్ణుమూర్తి. ఇతడు వటపత్ర సైనికుడు ఆది విష్ణుమూర్తి ఓంకార స్వరూపుడు పరమ భాగవతుడు గురువులకు గురువైన ఇతడు విష్ణు నారాయణుడు. మరి ఒక పాన్పడుకుంటు విష్ణు నారాయణుడు. అయ్యా కపట నాటక సూత్ర కవి 4 వేదములు నవ బ్రహ్మసురుడు యక్షుల సూర్యనారాయణ పుట్టక ముందు ఆది నారాయణాయనచు మెల్లగా లగిచి 20వ శతాబ్దము నాడు సేగటందాకారమయ్యుండును. 13వ యుగము నాడు వటపత్ర
సైనుడు ఆది విష్ణుమూర్తి అన్నాం 13వ యుగంబు నాడు 13 యుగాలు ఉన్నాయా 4 ఉన్నాయి యుగాలు కృతాయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము 4 యుగాలు ఉన్నాయి కానీ 13వ యుగంబు నాడు వటపత్ర సైన్ అన్నాం 13వ యుగంబు నాడు వటపత్ర సైకుడు ఆది విష్ణుమూర్తి 12వ యుగంబు నాడు ఏకధ్వరుడనగా ఆయనే 11వ యుగంబు నాడు ద్వాదశారుద్రుడనగా ఆయనే 10వ యుగంబు నాడు దశావతారుడనగా ఆయనే 9వ యుగంబు నాడు నవంబరసురుడనగా ఆయనే 8వ యుగంబు నాడు అష్టదిక్పాలకులనగా ఆయనే 7వ యుగంబు నాడు సప్త మృసులనగా ఆయనే 6వ యుగంబు నాడు సర్వతాములనగా ఆయనే 5వ యుగంబు నాడు పంచమా వేదములనగా ఆయనే 4వ యుగంబు నాడు చతుర్వేదములనగా ఆయనే 3వ యుగంబు నాడు బ్రహ్మ త్రిమూర్తులనగా ఆయనే 2వ యుగంబు నాడు నరుడు నారాయణ కురుక్షేత్రమనగా ఆయనే 1వ యుగంబు నాడు అంతా నీ మాయ కానలేక నీ నాది కమలమున ముందు పుట్టినటువంటి వాడు కశ్యప బ్రహ్మ అన్నారు అయ్యా కశ్యప బ్రహ్మ ఈ కశ్యప బ్రహ్మ భార్యలు ధృతి ఆధృతి ధృతికి పుట్టినటువంటి వారు రాక్షసులు పుట్టినారు ఆధృతి పుట్టినవారు 60 కోట్ల దేవతలు పుట్టినారు వీరు వారిని కూడా వైరంబు పెంచి పాపారాడ దేవతలు ఏమో ఈ పక్కన గడక దేవతలను రాక్షసులు ఇంకా గనకని వారాడు దేవతలు పరిమార్చలేక